హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు కపుల్ బంజారా తెలంగాణ. బట్ ఈ వీడియో వచ్చేసి మా ఆయన బర్త్డే రోజు అండి. ఇక్కడైతే మేము డెకరేషన్ అయితే నార్మల్గా చేసుకున్నాము. సో ఇక్కడ కేక్ తీసుకొచ్చి మళ్ళీ డెకరేషన్ ఏం చేయొద్దు అనుకున్నాము. బెలూన్ పెట్టేసి దానికి గ్రేప్స్లు ఉన్నాయి ఇంట్లో, గ్రేప్స్ కట్ చేసేసి హార్ట్ సింబల్లో అయితే అలా డెకరేషన్ అయితే చేసేసాము. సో నార్మల్గానే చేసాము, డెకరేషన్ అంతా చేయలేదు. బట్ మా ఆయన ఈసారి బర్త్డే సెలబ్రేషన్ చాలా గ్రాండ్గా చేయాలనేసి అయితే అనుకున్నాను. సో అలానే చేసాము. చాలా మంచిగా అనిపించింది, చాలా బాగా అనిపించింది, చాలా ఫుల్గా అయితే ఎంజాయ్ చేసామండి. సో ఈ బర్త్డే ఇంత సెలబ్రేషన్ చేసుకోవడానికి మాకైతే ఒక చిన్న మెమొరీ ఉంది, స్వీట్ మెమొరీ. అందుకనేసి మేము ఈసారి అయితే ఇలా ప్లాన్ చేసుకున్నాము. మాకు ఎప్పుడు లైఫ్లో గుర్తు ఉండిపోవాలనేసి అయితే ఇలా చేసుకున్నాము. సో వీడియో ఎలా ఉంది, ఎలా అనిపించిందో స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. బట్ మీరు సపోర్ట్ చేస్తున్న, ఇప్పటి వరకు నాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే సపోర్ట్ చేస్తూ, ఇలాగే మంచి వీడియోని చూస్తూ, ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. సో మన ఛానల్ని ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియోస్ ఎలా ఉన్నాయి ఏంది అనేసి ఒకసారి అయితే విజిట్ చేసి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. బట్ ఇలాంటి మంచి వీడియోస్ కోసం మనకు సపోర్ట్ చేస్తూ ఉండండి. సో ఇక్కడైతే క్యాండిల్ వెలిగించిన తర్వాత మేమైతే బర్త్డే సాంగ్ అయితే పాడుతున్నామండి. మేము స్కూల్ డేస్లో నేర్చుకున్న బర్త్డే సాంగ్ మేము ఇప్పుడు వరకు గుర్తుంది, అందుకే సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను, వినేయండి. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, మే గాడ్ బ్లెస్ టు యు, మే గాడ్ బ్లెస్ టు యు, హ్యాపీ బర్త్డే టు యు రాజా బాబా, హ్యాపీ బర్త్డే టు యు రాజా బాబా, హ్యాపీ బర్త్డే టు యు రాజా బాబా. Once more, happy birthday. Thank you. ఈ బర్త్డే సాంగ్ అయితే మేము స్కూల్ డేస్లో నేర్చుకున్నామండి, ఇప్పుడు దాకా గుర్తుంది. మా ఇంట్లో ఎవరి బర్త్డే ఉన్నా అయితే తప్పకుండా ఈ సాంగ్ అయితే మేము పాడతాము. సో సాంగ్ అయిపోయిన తర్వాత రిత్విక వాళ్ళ డాడీ థ్యాంక్ యూ అంటే రిత్విక ఏమో వెల్కమ్ అనేస్తుంది. సో మేము నవ్వుకున్నాము. తర్వాత కేక్ కటింగ్ చేద్దామనేసి చాక్ అయితే తీసుకొచ్చింది రిత్విక. అయితే రిత్విక నేనే చేస్తా అనేసి అంటుంది. అయితే లేదు బేటా నువ్వు చేయవద్దు, డాడీ బర్త్డే కదా, డాడీయే చేయాలనేసి అంటే ఇక ఇద్దరు కలిసి కేక్ కటింగ్ అయితే చేశారు. సో ఈ వీడియో ఎలా ఉంది, ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. బట్ మేము ఈ బర్త్డే ఇలా సెలబ్రేషన్ చేసుకోవడానికి, కొంచెం గ్రాండ్గా సెలబ్రేషన్ చేసుకోవడానికి మాకైతే ఒక స్వీట్ మెమొరీ ఉందండి. ఎవరైనా గెస్ చేస్తారనేసి అయితే అనుకుంటున్నాను. ఎవరైనా గెస్ చేసి ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. లేదు ఎవరికి గెస్ చేయకుండా ఉంటే తెలియదు అనేసి అంటే నేనైతే ముందు వీడియోస్లో మీతో అయితే షేర్ చేసుకుంటాను. సో ఇక్కడైతే కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత రిత్విక వాళ్ళ డాడీ రిత్విక తినిపించిన తర్వాత రిత్విక ఏమో వాళ్ళ డాడీకి అయితే కేక్ అయితే పెట్టేసింది. సో ఇక్కడ తర్వాత ఏమో నేను ఇక పెట్టిద్దామనేసి ఆయనకి పిలిచాను. మొత్తం అంటే రిత్విక పెట్టినప్పుడు మొత్తం అంతా అంటుకుంది, అందుకే వాష్ చేసుకొని అన్నాను. అయితే అటు వెళ్ళారు, మళ్ళీ పిలిచి పెట్టేసిన తర్వాత వీడియో అయితే ఇంతతోనే స్టాప్ చేసామండి. ఇంతవరకు మన వీడియో చూసిన వాళ్ళు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేసి తప్పకుండా సబ్స్క్రైబ్